ఏం పేరు? సందీప్ యాదవ్. ఎట్లా ఉండబోతుంది? ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందిగా, ఈసారి పార్లమెంట్ ఎట్లా ఉంటుంది? పార్లమెంట్ ఎలక్షన్లో 100% బీఆర్ఎస్ బాగా మొగ్గు చూపుతారు పబ్లిక్. ఎందుకంటే ఈ 150, 120, 100 రోజుల పాలనలో చాలా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ మీద. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇవ్వకపోవడము ఒకటి, రైతు బీమా ఇవ్వకపోవడము, మళ్ళీ ఒకటి రుణమాఫీ చేస్తా అని మొన్న 9 తారీఖు రుణమాఫీ చేస్తానన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి ఆగస్టు 15కి చేస్తానన్నాడు. అదొకటి చేయకపోవడం చాలా వ్యతిరేకత ఉంది పబ్లిక్లో. అండ్ మోరోవర్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మా పెద్దసారి కేసీఆర్ గారి నాయకత్వం అప్పుడు ఎంత మంచిగా వహించారో అదే నాయకత్వం ఇప్పటికీ కొనసాగుతుంది. ఈసారి కాంగ్రెస్కి గట్టి పోటీ ఇస్తారు బీఆర్ఎస్ ప్రతి కాన్స్టిట్యున్సీలో. మా మెదక్ నుంచి మాత్రం 150,000 మెజారిటీతోని వెంకటరామరెడ్డి గారు గెలవబోతున్నారు. 100%, 1,00,000 నుంచి 150,000 మెజారిటీ తప్పకుండా వస్తుంది. లేదు 100%. మా సిద్దిపేట వన్ సైడ్, మెదక్ సంగారెడ్డిలో కూడా మీరు కావాలంటే ప్రోటోకాల్ చూసుకోండి. అక్కడ ఉన్న ఎంక్వైరీ చేయండి. మీరు 100% వెంకటరామరెడ్డి గెలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇంతకుముందుకు ఇక్కడ కలెక్టర్గా పనిచేసి చాలామందికి చాలా ఫేవర్ చేశాడు మా సిద్దిపేట కలెక్టర్గా చేసినప్పుడు. ఇక మళ్ళీ ఒకటి ఏంటంటే మాకు ఇక్కడ మా రియల్ టైగర్ మా హరీష్ అన్న ఏయంగా 100% వన్ సైడ్ ఉంటుంది బ్రదర్. ఇక్కడ టోటల్ 100%. ఓవరాల్ ఒకవైపు కేసీఆర్ కాన్స్టిట్యున్సీ ఇది అనుకోవచ్చు, అదేవిధంగా కేటీఆర్ కరీంనగర్ వస్తుంది కావచ్చు, హరీష్ రావు బలం ఎక్కువ ఉంటుందంట ఇక్కడ. అసలు బీఆర్ఎస్కి కంచుకోట, బీఆర్ఎస్ అధినేత పుట్టిన ఏరియా గడ్డ ఇది. ప్యూర్ 100% ఇక్కడ బీఆర్ఎస్ అంతే, నో మోర్ ఆప్షన్. మెదక్ జిల్లా అప్పుడు 4,50,000 మెజారిటీతోని కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గెలిచారు. ఈసారి కొంచెం నీలం మధు అండ్ రఘునందన్ రావు వల్ల లైట్గా కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది. 100% వెంకటరామరెడ్డి గారు గెలుస్తారు. ఇంకోటి ఏదైతే పథకాల విషయంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక రైతు బంధు విషయంలో 100 ఎకరాల వరకు కూడా వేసినామని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు? లేదు వాళ్ళు 4 ఎకరాల వరకు రైతు బంధు వేశారు. తది మీద ఎక్కువ 5 ఎకరాల పైన ఉన్న వారికి ఎవరికి రైతు బంధు వేయలేదు, అసలు రాలేదు కూడా. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు, 4,000 పెన్షన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. మేజర్గా రైతు రుణమాఫీ 100 రోజులలో చేస్తా అన్నాడు, చేయలేదు. చేసిండు 1-2 చేసినంత మాత్రాన పబ్లిక్కి అవాయిడ్ అయిపోతారు కదా. పబ్లిక్ అని ప్యానిక్ కావాలి, పబ్లిక్కి తెలియాలి. తెలిసిపోయింది ఆల్రెడీ. మన ఓవరాల్ తెలంగాణ పబ్లిక్ అందరూ ఆయనను మిస్ చేసుకున్న సూచనలు అర్థమైపోతున్నాయి పబ్లిక్లో చూస్తుంటే. రోజు రెగ్యులర్ టాక్లో అన్నిట్లో కేసీఆర్ 100% మిస్ అవుతున్నారు. 100% కేసీఆర్ మిస్ అవుతున్నారు. ఈసారి ఎంపీ ఎలక్షన్లో గట్టి దెబ్బ. అప్పుడు వీళ్ళ గ్యారంటీలు, వీళ్ళ మేనిఫెస్టో చూసి ఏమైనా చేస్తారేమో చూద్దామని అనుకున్నారు. గ్యారంటీలు వాళ్ళు చెప్పిన టైంలో ఇస్తే వీళ్ళకు మా బీఆర్ఎస్కి ఎందుకు అపోజిట్ అవుతారు? అప్పటివరకు వన్ సైడ్ ఉండేటోళ్ళు, వాళ్ళ దిక్కే ఉండేటోళ్ళు. వాళ్ళు అట్లా చేయలేదు కాబట్టి మా దాంట్లోకి వస్తూ ఉంటారు వాళ్ళు. అట్లా పబ్లిక్ టాక్ 100% పబ్లిక్ టాక్ బీఆర్ఎస్, 100% బీఆర్ఎఫ్.